భద్రకాళి శాకంబరి ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి శేషుభారతి తెలిపారు. రేపటితో ముగియనున్న శాకంబరి ఉత్సవాలకు 3000 మంది సేవా సమితి మహిళలతో కలిసి అమ్మవారిని అలంకరించుకొని వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి భద్రకాళి ఆలయానికి ర్యాలీగా బయలుదేరి శాకములను సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో త్రాగునీటి వసతి క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని ఈవో శేషుభారతి తెలిపారు. భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో శాకంబరి నవరాత్రులు రేపటితో ముగియనున్నాయి. ఈరోజు 20వ తారీఖు మరి లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మరి వారందరూ దాదాపు 3000 మంది సేవా సమితి సభ్యులతో ఈరోజు ర్యాలీగా పోచమ్మ మైదాన్ నుండి భద్రకాళి దేవస్థానం వరకు అమ్మవారిని అలంకరించుకొని తీసుకురావడం జరిగింది. భద్రకాళి శరణమ్మ అని నామంతో అమ్మవారిని పిలుస్తూ ప్రేమతో కూరగాయలు పట్టుకొని మరి అమ్మవారికి సమర్పించడానికి ఎంతో దూరం నుంచి మరి ఖమ్మం, గుంటూరు, హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, మహబాద్ అన్ని ప్లేసుల నుంచి కూడా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 3000 మంది వచ్చాక ఇప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారు తెచ్చిన ప్రేమతో పూర్వకంగా తెచ్చిన కూరగాయలు, పళ్ళు మరి అమ్మవారి దేవస్థానం సమర్పించడం జరిగింది. అదేవిధంగా రేపు అమ్మవారిని అంటే రాత్రి నుంచే అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. అర్చకులు, పండితులు కలిసి అమ్మవారిని శాకంబరిగా వివిధ రకాల కూరగాయలు, పళ్ళతో అమ్మవారి అలంకారం జరుగుతుంది. మరి అమ్మవారి దర్శనం రేపు ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చక్కగా సంయమనంతో, ఓపికతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ప్రేమగా కోరుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము.